హలో అండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి దోసకాయ పచ్చడి అండి. ఇవి ఏంటంటే పప్పు దోసకాయలండి, నాటు దోసకాయలు కాదండి. ఇవి పప్పు దోసకాయలు కాబట్టి మనం అందులో కొద్దిగా చింతపండు, మా ఉప్పు, కారం వేసి ఇట్లా రోట్లో దంచేసుకొని పక్కగా పెట్టుకోండి. ఆ తర్వాత ఎల్లుల్లిపాయ కూడా దంచి పక్కా పెట్టుకోవాలండి. ఇది ఏంటంటే దోసకాయలు మిక్సీలో వేసి నూరటం వల్ల టేస్ట్ ఉండదు కాబట్టి నేను రోట్లో దంచుకున్నానండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని పెన పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని డ్రై మిర్చి వేయాలండి. మగ్గిన తర్వాత ఈ రెండు డ్రై మిర్చి మగ్గిన తర్వాత ఏంటంటే ఎల్లిపాయలు వేసుకోవాలండి. ఎల్లిపాయలు మగ్గిన తర్వాత జీలకర్ర, కొద్దిగా కరివేపాకు కూడా వేయాలండి. కరివేపాకు వేసిన తర్వాత 1 నిమిషం ఆగి పసుపు వేయాలండి. పసుపు వేసిన తర్వాత కొద్దిగా ఈ మొత్తం ఫ్రై అంటే మరీ ఫ్రై కావద్దు, మామూలు మగ్గిన తర్వాత దోసకాయ పచ్చడి వేసి ఇందులో వేసి 1 నిమిషం బాయిల్ చేయనియాలండి. కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. దోసకాయ పచ్చడిలో కారం తక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుందండి.